తెలంగాణ నూతన కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. 27 మందికి ఉపాధ్యక్షులుగా, 69 మందికి ప్రధాన కార్యదర్శులుగా టీపీసీసీ కార్యవర్గంలో చోటు దక్కింది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు లేకుండా కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల పదవులను భర్తీ చేసింది. నూతన కార్యవర్గంలో ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు చోటు లభించింది. టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బసవరాజు సారయ్య నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వేడ్మా బొజ్జు, పర్ణికారెడ్డి, మట్టా రాగమయ్యి తదితరులకు టీపీసీసీ కార్యవర్గంలో చోటు లభించింది. కాంగ్రెస్ హైకమాండ్ అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చింది. సంస్థాగతంగా నిబంధనతో పనిచేసిన కార్యకర్తలకు అవకాశం దక్కింది. గతంతో పోలిస్తే టీపీసీసీ కమిటీని ఏఐసీసీ కుదించింది. 35 మంది ఉపాధ్యక్షులను 27కు కుదించగా 85 మంది ప్రధాన కార్యదర్శి పదవులను 69కి తగ్గించింది. కమిటీ కూర్పులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన మార్క్ చూపించారు. టీపీసీసీ కార్యవర్గంలో పీసీసీ సామాజిక న్యాయం పాటించింది. 70% ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అవకాశం దక్కింది. మొత్తంగా టీపీసీసీ 96 మంది నేతలకు కీలక పదవులు దక్కాయి. పీసీసీ కార్యవర్గం ఎంపికలో అధిష్టానం సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. మహిళలకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యతనిచ్చింది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చారు. 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యతనిచ్చారు. 69 ప్రధాన కార్యదర్శి పదవులలో బీసీలకు 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు దక్కాయి. గతంతో పోలిస్తే టీపీసీసీ కమిటీని కుదించింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండించారు. ఎన్కౌంటర్ ను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. 27 మంది పేరుపై రేపటి నుండి ఆగస్టు 3 వరకు సంతాప సభలు నిర్వహించాలన్నారు. నంబాల పార్టీ కోసం చేసిన కృషిని లేఖలో తెలిపారు. అభయ్ లేఖలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్ దండకారణ్యం పరిధిలోని బేస్ క్యాంపులకు అదనపు బలగాలు మోహరించాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ ను తీవ్రంగా ఖండించారు. ఎన్కౌంటర్ ను నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. 27 మంది పేరుపై రేపటి నుండి ఆగస్టు 3 వరకు సంతాప సభలు నిర్వహించాలన్నారు. నంబాల పార్టీ కోసం చేసిన కృషిని లేఖలో తెలిపారు. అభయ్ లేఖతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించారు. బలగాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. ఛత్తీస్గఢ్ దండకారణ్యం పరిధిలోని బేస్ క్యాంపులకు అదనపు బలగాలు మోహరించాయి.
ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్. దీపిక, ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి అటు పోలిట్ బ్యూరో సభ్యుడు బసవరాజు అలియాస్ కంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో నిరసనగా కూడా ఆయన మృతికి నిరసనగా కూడా మావోయిస్ట్ పార్టీ అయితే నేడు దేశవ్యాప్త బంద్కు అయితే పిలుపునిచ్చింది. ఇక సంవత్సర కాలంగా వరుసగా ఎన్కౌంటర్లతో ఇటు అగ్రనాయకులను కోల్పోయినటువంటి మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలకు కూడా సిద్ధమైందని చెప్పేసి అభయ్ పేరుతో కూడా ఈ నెల 28న గత నెల 28న ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఈ మేరకు 3 సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ అభిప్రాయాలు తెలియజేశారని, కానీ పట్టు వదలని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగర్ పేరుతో తమపై 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులు లేని దేశాన్ని కూడా చేసే లక్ష్యంతో కూడా 50,000కు పైగా భద్రతా బలగాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మోహరించారని చెప్పేసి నక్సలైట్లు అయితే చెప్తున్నారు. ఇక నక్సలైట్లు ఏరువేత మొదలెట్టి విజయం సాధించామని చెప్పేసి వారు చెప్పుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక మార్చి 28న మావోయిస్ట్ కేంద్ర కమిటీ తొలిసారి శాంతి చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పేసి వారైతే ప్రకటించారు. అనంతరం కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అటు దండకారణ్య స్పెషల్ జోన్ మీడియా ప్రతినిధి రూపేష్ కావచ్చు, అభయ్ 2 సార్లు కూడా చర్చలకు పిలవాలని చెప్పేసి అయితే వారు కోరారు. అయినా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవకపోవడం, అటు మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులను పట్టుకొని కాల్చి తప్పడం లాంటి విషయాలపై కూడా ఆగ్రహంగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఇటు దేశవ్యాప్త బంద్కు కూడా పిలుపునిచ్చింది. ఇక ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని భద్రతా బలగాలు కూడా ఇటు తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో గట్టిగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేయడమే కాకుండా అనుమానిత వ్యక్తులను ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక గిరిజన గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి అటు బిక్కుమంటూ కూడా జీవిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక సుక్మా జిల్లా కోంటా డివిజన్ పరిధిలో కూడా నిన్న ఏఎస్పీ ఆకాశరావు గిరిపుంజి ఏదైతే ఐడి పేరడంతో కూడా మృతి చెందిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా ఏదైతే భద్రతా బలగాలు కూడా మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, ఇటు తెలంగాణ, ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్ ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలను అయితే మోహరించారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటికే అటు మావోయిస్ట్ పార్టీ చివరి దశకు చేరిందని చెప్పేసి అటు ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ విజయ్ శర్మ చెప్తున్న నేపథ్యంలోనే ఆ అటు మావోయిస్ట్ పార్టీలు కూడా ప్రధానంగా ప్రతీకార వాంఛ తెచ్చుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలను కూడా ఏదైతే బేస్ క్యాంపుల వద్ద కూడా భద్రతా బలగాలను అయితే పెంచుతున్నారు. ఆ దిశగా కూడా భద్రతా బలగాల్లో అయితే ఆ ప్రాంతాన్ని అంటే అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా కూమింగ్ చేస్తున్నారు. ఇప్పటికే అటు ఆపరేషన్ కాగర్ లో ఇటు కర్రగుట్టలు కావచ్చు, ఇటు ఏదైతే దీనికి సంబంధించి అబుజ్మడ్ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకునేందుకైతే భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయి. ఆ దిశగా ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా అటవీ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు వామపక్ష పార్టీలు కూడా కేంద్ర శాంతి చర్చలకు సిద్ధంగా ఉండాలి, ఏదైతే అదుపులో తీసుకున్నటువంటి కీలక నేతలందరినీ కూడా ప్రజా కోర్టులో హాజరుపరచాలని చెప్పేసి అయితే ఇప్పటికి అటు సిపిఐ, సిపిఎం, అటు సిపిఐ ఎంఎల్ పార్టీలకు సంబంధించినటువంటి వారు ప్రజా కవులు కూడా ఇప్పటికి అటు కేంద్రానికి కూడా లేఖ రాసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాత్రం అటు దేశవ్యాప్త బంద్కు ఇటు మావోయిస్టులు పిలుపునివ్వడంతో అది సరిహద్దు ప్రాంతాలను అయితే హై అలర్ట్ చేశారు. ప్రజలను ప్రత్యేకంగా తనిఖీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బంద్ మాత్రం ఏదైతే అంటే ఈ జూన్ 10వ తారీఖు నుంచి దాదాపుగా ఆగస్టు 3వ తారీఖు వరకు కూడా ఈ ఏదైతే సంస్మరణ సభలు నిర్వహిస్తామని చెప్పేసి అయితే అభయ్ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే అటవీ సంపదను అటు కార్పొరేట్ సంస్థలకు పట్టుకొట్టేందుకే ఈ అటవీ ప్రాంతం అంతా అటు భద్రతా బలగాలు అయితే తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయని చెప్పేసి అయితే ఇప్పటికే భద్రతా బలగాలు చెప్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ ఇప్పటికే అంతం కాదు, ఎక్కడైతే హింస అదేదో అరాచక పాలన ఉంటుందో అక్కడ ఉద్భవిస్తుంది. మేము చనిపోయినా కూడా ప్రత్యేకంగా ఇంకా అంటే ప్రజల నుంచే కూడా ఈ మావోయిస్ట్ పార్టీ ఉద్భవిస్తుందని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఇప్పటికే రిక్రూట్మెంట్లు కూడా ఆగిపోయిన పరిస్థితి నేపథ్యంలోనే భద్రతా బలగాలకు కూడా కొంత సవాలుగా మారింది. ఇప్పటికే ఏదైతే హిజ్మా లక్ష్యంగా కూడా ఇటు అబుజ్మడ్ లో కూడా అటు ఏదైతే నేషనల్ పార్క్ ఇంద్రావతి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా కూమింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఎదురుమదురు ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. బంధు సందర్భంగా కూడా సరిహద్దు ప్రాంతాలను అయితే హై అలర్ట్ చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. దీపిక, థ్యాంక్ యూ ఉపేందర్.
వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీటీ వారెంట్ పై కాకానిని గుంటూరుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారించనున్న సిఐడి అధికారులు ఇప్పటికే కాకాని కోసం నెల్లూరుకు చేరుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకానికి మరో 14 రోజుల రిమాండ్ను విధించింది న్యాయస్థానం. కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికార టోల్గేట్ ఏర్పాటుపై వసూళ్లకు పాల్పడుతున్నట్లు కాకానిపై మరో కేసు కూడా నమోదైంది. పోలీస్ గ్రూప్లో ఎక్కించుకున్న విషయాలు కూడా మనం చూస్తున్నాము. ఆయన వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీటీ వారెంట్ పై కాకానికి గుంటూరుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ఫోటోల మార్ఫింగ్ కేసులో విచారించనున్న సిఐడి అధికారులు ఇప్పటికే కాకాని కోసం నెల్లూరుకు చేరుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకానికి మరో 14 రోజుల రిమాండ్ను విధించింది న్యాయస్థానం. కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికార టోల్గేట్ ఏర్పాటుపై వసూళ్లకు పాల్పడుతున్నట్లు కాకానిపై మరో కేసు కూడా నమోదైంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, థ్యాంక్ యూ దీపిక. ఏదైతే మాజీ మంత్రి కాకానికి అయితే మాత్రం రోజుకొక ఉచ్చు బిగిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. నిన్నటి వరకు అక్రమ క్వాడ్జ్ పై అయితే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు వరుసగా కూడా కేసులు నమోదవుతున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్నటువంటి సమయంలో వెంకటాచలము అలాగే ముత్తుకూరు ప్రాంతాల్లో జరిగినటువంటి అక్రమాల పట్ల కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద వరుసగా కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి అని చెప్పాలి. ముత్తుకూరులో ఏదైతే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన కంటైనర్ లారీలు వీటికి సంబంధించి అనధికారిక టోల్ గేట్ ఏర్పాటు చేశారు. ఆ రోజు మమ్మల్ని మా వద్ద బలవంతంగా కూడా మమ్మల్ని వసూలు చేసిన పరిస్థితి అనేట్టు కూడా దీనికి గుంటూరుకు సంబంధించినటువంటి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ యాజమాన్యులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి బాధితులు ఆ రోజు ఎవరైతే అనధికారికంగా లారీలకు కంటైనర్లకు డబ్బులు కట్టారో వాళ్ళు ఈ రోజు ముత్తుకూరులో కూడా ఫిర్యాదు చేసినట్టు మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. అలాగే ఏదైతే వెంకటాచలం ప్రాంతంలో అనేక చెరువుల్లో కూడా గ్రావెల్ అక్రమంగా తరివేశారు. కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు అనధికారికంగా తరివేశారంటూ కూడా ఆయన మీద ఆయన అనుచరులకు సంబంధించిన వారి మీద కూడా కేసు నమోదైన పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి కాకానికి ప్రధాన అనుచరులు ఎవరైతున్నారో ఈ అక్రమ గ్రావెల్ తవ్వకాల్లో కానీ అనధికారిక టోల్ గేట్ లో కానీ వీటికి సంబంధించి కూడా వాళ్ళ పట్ల కూడా విచారణ కొనసాగుతుంది. వాళ్ళని కూడా పిలిపించి విచారించేటటువంటి కూడా సమాచారం అయితే ఉంది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్ గా ఏదైతే ఫోటో మార్ఫింగ్ నిరసన కార్యక్రమం తెలియజేసేందుకు ఆ రోజు జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి ఇప్పటి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకైతే నెల్లూరుకు రావాల్సిన పరిస్థితి, ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి వచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలను సోమిరెడ్డి చంద్రమోహన్ అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ హౌస్ అరెస్ట్ చేసేటువంటి క్రమంలో పోలీసులు అక్కడ కొన్ని ఫోటోలు తీశారు. ఆ బయటకు వచ్చినటువంటి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మందు తాగుతున్నట్టుగా, అంటే ఆయన మద్యం సేవిస్తున్నట్టుగా కూడా ఆ రోజు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అంటే నిరసన కార్యక్రమానికి రావాల్సినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుకొని రిలాక్స్ గా మద్యం సేవిస్తున్నట్టు కూడా దాని అర్థం వచ్చే విధంగా ఆ రోజు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీనికి సంబంధించి ఫోటో మార్ఫింగ్ కేసులో కూడా ఆ రోజు సిఐడి కార్యాలయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పుడే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడంతో ఆ కేసును పక్కన పెట్టడము, ఇప్పుడు మళ్ళీ కూడా ఆ కేసు ముందుకు వచ్చింది. ఆ కేసు ఫోటో మార్పింగ్ కేసును కూడా ప్రధానంగా విచారణ చేపట్టాలంటూ కూడా సోమిరెడ్డి కొంత దాని గురించి ముందుకు రావడము, ఈ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు మళ్ళీ ముందుకు వచ్చిన క్రమంలో ఫోటో మార్పింగ్ కేసులో ఏపీ సిఐడి పోలీసులు ఇప్పటికే నెల్లూరుకు చేరుకున్నారు. పీటీ వారెంట్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పీటీ వారెంట్ పై కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరుకు తరలిస్తారంటూ కూడా విశ్వసనీయ సమాచారం అయితే ఉంది. ఇప్పటికే A4 గా ఉన్నటువంటి అక్రమ మైనింగ్ కేసులు A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన పోయినటువంటి కేసుల్లో 14 రోజులు రిమాండ్ ను కూడా పొడిగించిన
ఉన్నటువంటి పరిస్థితి. ఆయన యొక్క బెయిల్ పిటిషన్ కూడా వాయిదా వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరుకు తరలిస్తారా సిఐడి పోలీసులు ఉన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా పీటీ వారెంట్ పై సిఐడి అధికారులు గుంటూరుకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పాలి దీపిక. రైట్, థ్యాంక్ యూ చరిత్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ ప్రయాణికుడి వద్ద 25 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుండి శంషాబాద్ వచ్చిన ప్రయాణికుడు శశివర్ధన్ రెడ్డి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో నగదు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికుడిని బషీర్బాద్ ఐటీ కార్యాలయానికి తరలించినట్టుగా తెలుస్తోంది. ములుగు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు అభయ్ భారత్ బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో ములుగు జిల్లా పరిధిలోని ఏటూరు, నాగారం, వాజేడు, వెంకటాపురంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను విచారిస్తున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మోహరించిన బలగాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పలు ఆయిల్ షాపుల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయిల్ షాపుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలతో విజిలెన్స్ ఆఫీసర్లు ఆకస్మిక రైడ్స్ చేపట్టారు. దీంతో పలు షాపుల్లో ఆయిల్ డబ్బాలపై ఎంఆర్పీ ఎక్స్పైరీ డేట్ ముద్రించకపోవడాన్ని గుర్తించారు. 5 ఆయిల్ డ్రమ్ములను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. శనగ, పామ్ ఆయిల్, కోకోనట్, ఆముదం, రైస్ బ్రౌన్ ఆయిల్స్ లో శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు తెలిపారు. కల్తీ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈరోజు అనగా 9/6/25న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ మరియు లీగల్ మెటీరియల్ వాళ్ళ డిపార్ట్మెంట్తో కలిసి మేమైన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు ఈ సత్తెనపల్లి పట్టణంలో గల విజయలక్ష్మి ఆయిల్ అండ్ జనరల్ మర్చెంట్ అనే ఒక ఆయిల్ తయారు చేసి అమ్మే ఒక యూనిట్ మీద ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఇక్కడ కొన్ని ఆయిల్స్ను మేము గమనించాము. వాటి యొక్క నాణ్యత గురించి మేము అనుమానించి వాటిలో నుంచి కొన్ని శాంపిల్స్ మేము కలెక్ట్ చేయడం జరిగింది. వాటిని మేము హైదరాబాద్ ల్యాబ్ పంపిస్తున్నామండి. అవి వాటి రిపోర్ట్లు వచ్చిన ఆధారంగా ఆ రిపోర్ట్ను పెట్టి అవి కల్తీ అని తేలితే మాత్రం వాటి మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గుంటూరు ఎస్పీ గారి ఆదేశం మేరకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ అండ్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు లీగల్ మెటీరియల్ అధికారులు కూడా జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగా సత్తెనపల్లి టౌన్లోని విజయలక్ష్మి ఆయిల్ జనరల్ మర్చెంట్స్ షాప్ నందు రావడం జరిగింది. టెస్టింగ్ నిమిత్తం యాక్టివిటీ జరుగుతుంది. తదుపరి రిపోర్ట్ రాగానే దాన్ని యాక్ట్ తీసుకోవడం జరుగుతుంది.